అందరికీ నమస్కారం. తెలుగుతనాన్ని భావితరాలకు అందిస్తూ సేవ, సంస్కృతి, సమానత్వం అనే మహోన్నతమైన నినాదంతో అమెరికా నేలపైన తనదైన ముద్ర వేసుకుంటున్న సంస్థ మాట, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. అలాగే ఇక్కడ అమెరికాలో ఎన్నో తెలుగు సంఘాలు ఉన్నప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి తెలుగు వారికి అలాగే భారతీయులకి ఒక ఆత్మబంధువులా మారింది మాట. అమెరికాలోనే కాకుండా అటు భారతదేశంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి 10 మందికి అండగా నిలుస్తోంది. అయితే ఇప్పుడు మరింత ఘనంగా, మరింత వైభవంగా మాట సెకండ్ కన్వెన్షన్ కు రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే ఈ వివరాలు మనతో పంచుకునేందుకు మాట ప్రెసిడెంట్ రమణ్ కిరణ్ దుద్దాగి గారు, అలాగే జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ కలాల్ గారు మనతో ఉన్నారు. వారికి సాదరంగా ఆహ్వానిస్తూ మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అండ్ హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. సో ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా సెకండ్ కన్వెన్షన్ కి మీరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒకసారి అసలు మీ ఈ సన్నాహాలు ఎలా సాగుతున్నాయి, కన్వెన్షన్ డీటెయిల్స్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి ఒకసారి మీ మాటల్లో తెలుసుకుందాం అనుకుంటున్నాం. తప్పకుండా ప్రశాంత గారు. మొట్టమొదటిగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మీడియా ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. మనకు మాట సేవా, సంస్కృతి, సమానత్వం అనే ఈ 3 సూత్రాల ఆధారంగా ముందుకు నడిపిస్తున్న ఈ సంస్థ మనము మొట్టమొదటి కన్వెన్షన్ వితిన్ 1 year లోనే మనం ఎప్పుడైతే ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించామో, మనం స్థాపించిన రోజు కూడా మన డాక్టర్ అంబేద్కర్ గారి బర్త్డే నాడు. ఆ రోజు మనం ఏప్రిల్ 13-14 తారీఖులు 2023లో మనం స్థాపించామండి. అది స్థాపించిన తర్వాత 1 year లోనే మనము కన్వెన్షన్ ఒకటి లాంచ్ చేసాం. మన ఫస్ట్ కన్వెన్షన్ వి లాంచ్ వితిన్ 1 year. అంటే ఇది కొత్త ఆర్గనైజేషన్, ఇది 3 years బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుంటే 30 రాష్ట్రాలకు పైగా విస్తరించింది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ఒక 30 రాష్ట్రాల్లో ఎవరైతే ఈ కార్యక్రమాలు, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటుంటారో ఆ కార్యక్రమాలు అన్ని కూడా వాళ్ళ లోకల్ చాప్టర్స్ లో చేసుకుంటారు. మనం వీళ్ళందరినీ ఒక వేదిక మీద పిలిచి మన తెలుగు వారి సామాజిక ఐక్యతని, అలాగే కుటుంబాలని, యూత్ ని, ఉమెన్స్ ని, అందరు రకరకాలైన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాం, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకే వేదిక పైన చేసుకునే ఒక మహోత్సవం ఇది. దీన్ని మనము ఫిలడెల్ఫియాలో, ఇప్పుడు మనకు న్యూజెర్సీలో లాస్ట్ ఇయర్ మనకు న్యూజెర్సీలో చేసుకున్నాము. ఇప్పుడు ఈ సెకండ్ కన్వెన్షన్ ని మనము ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్ లో ఓక్స్ అని ఉంటుందండి. అక్కడ ఎక్కడైతే మనము ట్రంప్ గారు ఆయన పెద్ద క్యాంపెయిన్ చేశారో అదే హాల్లో కన్వెన్షన్ లో మనము ఎంతో గొప్పగా ఈ కన్వెన్షన్ ని మనం నిర్వహించబోతున్నాము. దానికి ఎన్నెన్నో కమిటీస్, ఎంతో మంది వాలంటీర్స్, స్వచ్ఛంద సేవకులు, సమన్వయకర్తలు, తర్వాత మన బిఓడీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, తర్వాత కన్వెన్షన్ కోర్ కమిటీ, మన అడ్వైజర్లు, ఫౌండర్ అండ్ అడ్వైజర్లు శ్రీనివాస్ గనగోని గారు, ప్రదీప్ సామల గారు, జితేందర్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళతో పాటు మేమందరం కూడా ఈ యొక్క కన్వెన్షన్ ని ఒక పెద్ద మహోత్సవం కింద తీసుకొచ్చి తెలుగువారికి అందించాలనే ఒక గొప్ప ఆదర్శంతో ముందుకు వస్తున్నామండి. ఈ మాట కన్వెన్షన్ ఎన్నో సన్నాహాలు జరుగుతాం, ఇంకా మనం మాట్లాడుకుందాము. మనం చాలా 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 విషయాలు. అయితే అలాగే ఏ కార్యక్రమం అయినా, ఏ కన్వెన్షన్ అయినా సజావుగా జరగాలంటే మీలాంటి బ్యాక్ బోన్ లాంటి జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ చాలా అవసరం. అయితే మన మాట జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ కలాల్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో అయితే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ జనరల్ సెక్రటరీ ఎలా ఉంటాయి? జనరల్ సెక్రటరీ బేసికల్ గా ఇస్ వన్ ఆఫ్ ది పిల్లర్ అసోసియేషన్ రన్ అవ్వాలంటే. సో బోర్డు నుంచి ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ వీళ్ళందరితో సమన్వయం చేసుకొని ముందుకు ఎన్నో కార్యక్రమాలు, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్స్, బోర్డు మీటింగ్స్, అలాగే ఇప్పుడు కన్వెన్షన్లో కన్వీనర్ తోటి, ప్రెసిడెంట్ తోటి కోఆర్డినేషన్ అయ్యి సో ఎన్నో ప్లానింగ్స్, డిస్కషన్స్ కోర్ కమిటీలో ఒక భాగమై. అండ్ ఇప్పుడు మనకు ఎన్నో కమిటీస్ ఉన్నాయి, దగ్గర ఒక 30 కమిటీస్ ఉన్నాయి. సో ఏదైతే కోఆర్డినేటర్ ఉంటారో, కోఆర్డినేటర్ అండ్ ప్రెసిడెంట్, కన్వీనర్ మధ్యలో సమన్వయం చేస్తూ అండ్ అలాగే ఇన్వాల్వ్ ఇన్ బడ్జెట్ ప్లానింగ్స్ విత్ ట్రెజరర్ తోటి. సో అలాగ అన్ని విభాగాలకు మధ్యలో కనెక్టివిటీ జనరల్ సెక్రటరీ రోల్ అనేదండి. సో ఆ రోల్ని దానికి న్యాయం చేస్తూ, అలాగే కన్వెన్షన్లో కీ ఏవైతే విభాగాలు ఉన్నాయో అందులో కూడా ఫండ్ రైజింగ్ కానీ, లేకపోతే మనకు ఎగ్జిక్యూషన్స్లో కానీ ప్రెసిడెంట్ గారితో క్లోజ్గా పనిచేయడం జరుగుతుందండి. అయితే కిరణ్ గారు, అసలు ఫిలడెల్ఫియానే ఎందుకు మీరు లొకేషన్ గా ఎంచుకున్నారు? జనరల్ గా చూస్తే మాట మీరందరూ న్యూజెర్సీ వాసులే, ఎందుకని ఫిలడెల్ఫియాని ఎన్నుకున్నారు ఈసారి? ఇప్పుడు ఏ నేషనల్ ఆర్గనైజేషన్ అయినా సరే వాళ్ళ కన్వెన్షన్ ప్రతిసారి ఒక్కొక్క చాప్టర్ లో చేస్తామండి. ఎందుకు అంటే ఇప్పుడు మొట్టమొదటి కన్వెన్షన్ మనం చేసుకుంది న్యూజెర్సీలో.
ఎందుకంటే అప్పుడే మనకు స్థాపించబడ్డది. ఆ తర్వాత మొత్తం అందరూ ఈ కోర్ కమిటీ వాళ్ళు కూడా ఎక్కువ మంది న్యూజెస్ ఉండే. తర్వాత మనం ఎప్పుడైతే 30 రాష్ట్రాలకు విస్తరించామో అప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో కూడా ఎక్కడైతే చాప్టర్ లో కూడా మనకు స్థానికంగా చాలా బలం వచ్చింది. సో ఫిలడెల్ఫియాకి ఎందుకు మనం పోయాము అంటే ఫిలడెల్ఫియాలో మనకు స్ట్రాంగ్ టీం ఉంది మనకు అక్కడ. ఫిలడెల్ఫియాలో వాళ్ళు ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు చూసుకుంటే ఒక 70-80 కార్యక్రమాలు, వాళ్ళు చిన్నవి పెద్దవి మార్క్యూ ఈవెంట్స్, పెద్ద ఈవెంట్స్ అన్ని కలిపి చాలా చేసుకున్నారండి. ఏదైనా ఒక కన్వెన్షన్ కానీ ఏదైనా ఒక కార్యక్రమం మనం ముందు నడవాలంటే మొట్టమొదటి కావాల్సింది మనకు బలగం. ఆ ఫిలడెల్ఫియాలో ఆ బలగం ఉంది. అంతేకాకుండా చుట్టుపక్కల చూసుకుంటే అది ట్రై స్టేట్ లో ఒక విభాగంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు వర్జీనియా చూసుకోండి, మేరీల్యాండ్ చూసుకోండి, తర్వాత న్యూయార్క్, కనెక్టికట్, న్యూ జెర్సీ, ఇట్లా చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా దగ్గర సెంటర్ ప్లేస్ ఫిలడెల్ఫియా. తర్వాత అదే కాకుండా మనకు అక్కడ మంచి కన్వెన్షన్ సెంటర్ ఉంది. తర్వాత మనకు పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత మంచి హోటల్స్ ఉంటాయి దగ్గరలో. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా మనకు తెలుగు వారు ఎక్కువ ఎక్కడ ఉంటారని చూసుకొని ఈ ఫిలడెల్ఫియాలో మనం బాగుంటుందని మన ఒక మంచి ఉద్దేశంతో అక్కడ మన శ్రీధర్ గూడాల కన్వీనర్ ఎంతో కష్టపడుతున్నాడు. అక్కడ వాళ్ళ స్థానికంగా మనం ఈ యొక్క కన్వెన్షన్ ని అక్కడ లాంచ్ చేస్తున్నాం కాబట్టి, సో ఆ టీము ప్లస్ ఈ రాష్ట్రాల్లో ఎక్కడి దగ్గర ఉన్న ప్రజలు, తెలుగు ప్రజల ఆ యొక్క అంటే హీట్ మ్యాప్ చూసుకుంటే తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరికీ కూడా మంచి ఒక వేదిక ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఫిలడెల్ఫియా ఎన్నిక చేసాం అనమాట. మీరు ఇందాక పార్కింగ్ అంటే గుర్తొచ్చింది. జనరల్ గా పార్కింగ్ ఇస్ అ మేజర్ కన్సర్న్ కన్వెన్షన్స్ అప్పుడు. సో ఇక్కడ పార్కింగ్ లైక్ పెయిడ్ పార్కింగ్ లాగా ఉంటుందా, లేకపోతే వాళ్ళు అక్కడ చాలా పెద్ద అంటే పార్కింగ్ ఏరియా ఉందా, ఎలా ఉండబోతుంది వచ్చే మన విజిటర్స్ కి? అవునండి. సో ఇప్పుడు మనకు అక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక 4 హోటల్స్ లో మనం ఇప్పుడు మనకు వచ్చిన స్పాన్సర్స్ కానీ, మనకి ఇచ్చిన విరాళాలు ఇచ్చిన దాతలు కానీ, వాళ్ళందరినీ కూడా గెస్ట్లని మనం అందరం తీసుకుపోయి మనము ఈ 4-5 హోటల్స్ లో పెట్టబోతున్నాం. అక్కడ మంచి హోటల్స్ అక్కడ అంటే ఇప్పుడు వ్యాలీ ఫోర్జ్ హోటల్ అని, ఇప్పుడు మ్యారియట్ రెసిడెన్స్, ఇంకా షెల్టన్ అని, ఇంకా దగ్గర ఎలిమెంట్, చాలా దగ్గరలో ఉన్న అన్ని హోటల్స్ లో పెడుతున్నామండి. సో అక్కడ నుంచి మనము బస్సుల సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఆ దగ్గరలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ వాహనాలలో వాళ్ళు వస్తారు, వాళ్ళు కార్స్ వేసుకొని వస్తారు. మరి వాళ్ళకి పార్కింగ్ ఉండాలి కదా. మీరు అన్నట్టు అక్కడ మనకు ఆల్మోస్ట్ 5 నుంచి 6,000 పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి. సో మేము ఎన్నిక చేసుకున్న ఆ కన్వెన్షన్ సెంటర్ కూడా చాలా పెద్దది. తర్వాత దాని చుట్టుపక్కల కూడా చాలా షాప్స్ గానీ అట్లాంటి కాస్కో ఉంది, దాని పక్కన అటు పక్కన బీజెస్ అని అట్లాంటి పెద్దవి ఉన్నాయి. మనకు జస్ట్ కన్వెన్షన్ కి మాత్రమే ఒక 5 నుంచి 7,000 పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రీ పార్కింగ్ అని. అంతేకాకుండా వాళ్ళందరికీ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి బస్సులు కూడా ఉన్నాయి. వాళ్ళ బస్సుల ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం అన్ని హోటల్స్ నుంచి. కాకపోతే దగ్గరలో ఉంటారు కాబట్టి చాలా మంది డ్రైవ్ చేసుకొని వస్తారు. వాళ్ళకి మాత్రం ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండాలని చెప్పి పార్కింగ్ మేము ముందే అనుకుని బ్లాక్ కూడా చేసి పెట్టుకున్నాం అనమాట. మన పార్కింగ్ అన్ని విధాలుగా కారులో వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ బస్సులో రావాలనుకుంటే కూడా ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అనమాట. సూపర్. అయితే విజయభాస్కర్ గారు, మన సెకండ్ కన్వెన్షన్ అనతి కాలంలోనే ఆవిర్భవించిన కాలంలోనే మనం సెకండ్ కన్వెన్షన్ చేసుకుంటున్నాం. అయితే ఈ సెకండ్ కన్వెన్షన్ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ సెకండ్ కన్వెన్షన్ ప్రత్యేకత వచ్చండి, సో మనకు జనరల్ గా 2 days కన్వెన్షన్. సో ఫస్ట్ డే వచ్చి బ్యాంక్వెట్ నైట్ ఉంటుంది, సెకండ్ డే ఫుల్ డే ఉంటుంది. సో మనకు ఈ కన్వెన్షన్ లో ఫస్ట్ డే మనకు ఈవినింగ్ స్టార్ట్ అయినప్పుడు అవార్డు ప్రముఖుల వివిధ రంగాల నుంచి వచ్చిన వారందరికీ అవార్డ్స్ సత్కరించుకోవడం జరుగుతుంది. సో ఈచ్ వింగ్ నుంచి ఉమెన్స్, యూత్, ఇండస్ట్రియల్ నుంచి ప్రతి వింగ్ నుంచి కూడా వాళ్ళకు అవార్డ్స్ తోటి సత్కరించడం జరుగుతుంది. ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకు రామ్ మిరియాల మ్యూజికల్ నైట్ షో ఉంటుందండి. సో రామ్ మిరియాల గారిది అంటే చాలా ట్రిమెండస్, ఇప్పుడు యూత్ కూడా చాలా దగ్గరగా, సో అన్ని రకాల పాటలు పాడగల ఇది. అండ్ దాంతో రామ్ మిరియాల గారిని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అది నెక్స్ట్ డే మనకు మార్నింగ్ ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్టు, సో మార్నింగ్ సీతారాముల కళ్యాణము అండ్ పట్టాభిషేకము మొదటిసారి మనం చేయబోతున్నాము. సో యుఎస్ లో సో ఇంతవరకు జరిగిందో కళ్యాణం. అదే నేను అడగబోతున్నా, పట్టాభిషేకం అంటున్నారు, కళ్యాణంతో పాటు పట్టాభిషేకం కూడా. సో పట్టాభిషేకం కూడా జరగబోతుంది, అది స్పెషల్. అండ్ అలాగే మనము ఈ కళ్యాణం కూడా మనకు ప్రీస్టులు వీళ్ళందరూ కూడా మనకు భద్రాద్రి నుంచి వస్తున్నారు. సో మనకు విగ్రహాలు కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ లడ్లు, ప్రసాదాలు, అక్షింతలు కూడా అన్ని భద్రాద్రి నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. అది ప్రత్యేకం. అండ్ పట్టాభిషేకం, ఈ కళ్యాణం కూడా మేము మా చాప్టర్స్ ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్టు 30 చాప్టర్స్ ఎలాగైతే విస్తరించామో ఇంత పెద్దగా అవుతుందో, సో కొన్ని చాప్టర్లు అట్లాంటా, డాలస్, శాన్ ఆంటోనియో, ఫిలడెల్ఫియాలో, ఇట్లా టాంపాలో ఈ చాప్టర్లో కళ్యాణం జరుగుతుంది. ఫిల్లీలో మెయిన్ కన్వెన్షన్ వచ్చినప్పుడు కళ్యాణం ప్లస్ పట్టాభిషేకం జరుపుకోబోతున్నాం.
అది ఒక హైలైట్. ఆఫ్టర్ దట్ అన్ని మనకు కల్చరల్ ప్రోగ్రామ్స్, సో లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడము, యూత్ని, అండ్ నెక్స్ట్ మన కొంతమంది ఆర్టిస్టులు ఎవరైతే వస్తున్నారో ఇండియా నుంచి వాళ్ళకు జబర్దస్త్, వీళ్ళన్నీ కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత దెన్ ఎండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి షో ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది హైలైట్స్. అండ్ మనకు బ్రేక్అవుట్ రూమ్స్ ఉంటాయి అవన్నీ, సో అవి కూడా మనము విల్ డిస్కస్ మోర్ ఇన్ డీటెయిల్. సో దిస్ హైలైట్ హై లెవెల్. సూపర్. కిరణ్ గారు, అయితే మన మాట యొక్క నినాదం వచ్చేసి సేవ, సంస్కృతి, సమానత్వం. మరి ఈ మూడు ప్రతిబింబించేలాగా మీరు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి కార్యక్రమాలు ఈ కన్వెన్షన్లో చేస్తున్నారు? సో మొట్టమొదటిగా అండి, మనము సేవా, సంస్కృతి, సమానత్వం అనుకున్నాం కదా. మాట ఏ పని చేసినా కూడా సంపూర్ణంగా చేసేది ఎప్పుడు కూడా మేము ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నాం అనమాట. అది ఒక బార్ మాకు మేము ప్లేస్ చేసుకున్నాం. ఏదైనా సరే సంపూర్ణంగా చేయాలి, 100%. మధ్యలో వదిలేసేది ఉండదు. ఏం చేసినా చూసే వాళ్ళకి ఇది కంప్లీట్ అయిందిరా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అలా మేము ఈ కన్వెన్షన్ లో కొన్ని సంస్కృతి కార్యక్రమాలు ఉన్నాయి అనుకోండి. అటు ఎంటర్టైన్మెంట్, సెలబ్రిటీస్ తోటి మనము కల్చరల్ ఈవెంట్స్ చేసుకుంటాము, అలాగే లలిత కళలకి కూడా ప్రాధాన్యత ఇస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కల్చర్ని, సంస్కృతి కార్యక్రమాలని, మన సంస్కృతి సాంప్రదాయాలని అట్టి పెట్టేలాగా మన యువతకి, ఈ భవిష్యత్ తరాల యువతకి ఇగో ఇట్లా ఉంటాయని చెప్పి చూపెట్టడానికి ఆ ఒక వేదికని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ఏది మన ఎంచక్క సినిమా పాటలకు డాన్సు, అలాగే ఎంచక్క మనకు ఈ లలిత కళలు, మంచి భరతనాట్యం, కూచిపూడి లాంటి కళలకు కూడా మేము ప్రాధాన్యత ఇస్తాం. అది కల్చరల్ ఈవెంట్స్. అదే మీరు సేవా కార్యక్రమాలు తీసుకున్నారు అనుకోండి, మనం ఆ రోజు అక్కడ మనము ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించబోతున్నాం. అంతేకాకుండా సిఎంఈ, అంటే ఇప్పుడు సిఎంఈలో ఎవరైనా డాక్టర్స్ ఎవరైనా సిఎంఈ సర్టిఫికేట్స్ కావాలనుకోండి, వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఈ కమ్యూనిటీ సర్వీసెస్ కి మన సపోర్ట్ కింద మనము అటార్నీ ప్యానల్ ఒకటి పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఎవరికైనా H1 కానీ లేకపోతే గ్రీన్ కార్డుల ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ వాళ్లకు ఎవరైతే అటార్నీ ప్యానల్ ఉంది, మనకు ఒక 15 మంది అటార్నీ ప్యానల్స్ ఉన్నారు. దాంట్లో కొందరు వచ్చి అక్కడ కూర్చొని ఆ రోజు ఒక 2 hours 3 hours సెషన్ వాళ్ళ గురించి ప్రత్యేకంగా చేయబోతున్నాం. ఆ తర్వాత యువతకి మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, అలాగే వాళ్ళకి మెడ్ గానీ లేకపోతే MSMD గానీ లేకపోతే ఏదైనా సరే కాలేజ్ ప్రెప్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ రోజు అక్కడ చేయబోతున్నాయి. ఇవన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత ఈ సేవా కార్యక్రమాల్లోకి వస్తాయి అనమాట. అంతేకాకుండా కవి సమ్మేళనం పెడుతున్నాము. తర్వాత ఎవరైనా అలుమిన చేసుకుంటే, ఎవరైనా కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడ ఎప్పటి నుంచి JNTU అలుమిన కానీ లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ అలుమిన కానీ ఎవరైనా వచ్చి వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా మంచి అవకాశం ఇస్తున్నాం. సింగింగ్ స్టార్ అని ఎంచక్క ఇప్పుడు ఈ ఏదైతే మనం యాజ్ పార్ట్ ఆఫ్ సంస్కృతి కార్యక్రమాలు సింగింగ్ స్టార్ అని చెప్పి ఒక 400 పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చినాయండి మనకు. దానికి రామచారి గారు వచ్చి ఆయన ప్రత్యేకంగా ఆయన ఆ రోజు ఆ ఒక కార్యక్రమాన్ని నటించబోతున్నారు. ఇప్పుడు ఎంతో మంది జడ్జెస్ వచ్చి మనం దాంట్లో ఒక 46 మందిని సెలెక్ట్ చేసుకొని ఆ రోజు ఫైనల్స్ కూడా ఆ రోజు చేయబోతున్నాం. మీరు ఆ తర్వాత చూస్తే మీకు సినీ తారాలు, పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా చూడాలి కదా, వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఏంటి, మనం అన్ని రకాలైన కార్యక్రమాలను తెచ్చి, అలాగే సమానత్వం అనేది కోర్ హార్ట్ ఆఫ్ మాట, ఈక్వాలిటీ, ఐక్యత. సో మనం ఎవరిని చూసుకున్నా సరే అందరికి ఆపర్చునిటీ ఇచ్చేలాగా మనము మేము సెలెక్ట్ చేసుకున్న ఏది తారాలు, సినీ తారాలు, పొలిటీషియన్స్ అందరూ కూడా సమానత్వం, అంటే వాళ్ళకి అందరూ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి మనం తెచ్చి ఆ రోజు ఆ వేదిక పైన అందరి ముందు ఉంచి వాళ్ళకి ఎంచక్క కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, తర్వాత ఈ యొక్క సర్వీస్ కమ్యూనిటీ సర్వీసెస్ యాక్టివిటీస్ ఉంటాయి, తర్వాత ఐక్యత కూడా కనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే తెలుగు వారు అందరూ కలిపి ఒకే వేదిక వచ్చే మహోత్సవం లాగా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం అనుకోండి, ఎంచక్క కన్నుల పండుగ ఉండేది, పెళ్లిలాగా ఉంటుంది అన్నమాట. ఒక కుటుంబంలో ఒక పెళ్లిలాగా చేద్దామని ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నాం అండి. ఆ ఏదైతే ఇన్కల్కేటెడ్ ఏది సేవా, సంస్కృతి అండ్ సమానత్వం ఇంటూ అవర్ ఎంటైర్ కన్వెన్షన్. అయితే విజయభాస్కర్ గారు, మీరు అన్నట్లు ఎన్నో కమిటీస్ వర్క్ చేస్తున్నాయి దీన్ని సక్సెస్ చేయడానికి. అయితే ఈ కమిటీస్ లో కొన్నిసార్లు ఒక మెసేజ్, ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలంటే కమ్యూనికేషన్ సరిగా పాస్ కాకపోవడం కానీ, లేకపోతే డూప్లికేషన్ అవ్వడం కానీ, ఒక్కదాని మీద అటు ఇటు వర్క్ చేయడం కానీ, ఇలాగ చాలా జరుగుతుంటాయి. సో వీటన్నిటిని ఎలా మీరు సమన్వయం చేసుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. సో బేసికల్ గా మేమేంటంటే దీనికి ప్రతిదానికి ఏదైతే బ్రేక్అవుట్ సెషన్స్ ఉన్నాయో, ఈ సెషన్ కి ఇంతకుముందు చెప్పినట్టు యూత్, ఉమెన్, CME ఇట్లా అల్యూమినియం, సో ఇట్లా వీఆర్ ప్లానింగ్ ఒక్కొక్క సెషన్ ఒకటొకటి ఏ విధంగా అనేది ప్లాన్ చేసాం. సో ఎక్కడ డూప్లికేట్ రాకుండా అండ్ మనకు ఎఫర్ట్ డబుల్ కాకుండా, సో ఈచ్ దానికి ఒక్కొక్క కమిటీ పెట్టాము. ఆ కమిటీ వాళ్ళు దానిపైన పనిచేస్తారు. సో వాళ్ళ ప్లాన్, ఎగ్జిక్యూషన్స్ అవన్నీ ఏదైతే క్రాస్ డిపెండెన్సీ ఉంటాయో, సో వాళ్ళు వీతల కమిటీతో మాట్లాడుకుని, సో మాకు మీ నుంచి ఇది కావాలి, మాకు మీ డిపెండెన్సీ ఉంది, సో మాకు అందించాలి అనే ఉద్దేశంతో అది వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ప్లాన్ చేస్తారండి.
సో అలాగా ఈచ్ కమిటీ అలాగే. ఇప్పుడు సీఎం ఉంది, డాక్టర్స్, మనకు డాక్టర్ ప్యానల్స్ వస్తారు అండ్ వాళ్ళతో ఇంటరాక్టివిటీ ఉంటుంది. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ డాక్టర్స్. అలాగే మ్యాట్రిమోనీ ఉంది. సో ఇంతకుముందు మ్యాట్రిమోనీ చేసినప్పుడు సో మనకు ఈవెన్ మ్యారేజ్ కూడా అయిన అనమాట. మాటకు వచ్చి వాళ్ళు మాటలో మ్యాట్రిమోనీలో ఫస్ట్ టైం కలుసుకొని దెన్ ది గాట్ మ్యారీడ్ ఆల్సో. సో అలాంటి అపూర్వమైన అవకాశం మనం ఇస్తున్నాం. అండ్ ఈసారి అలా కాకుండా ఇంకొక స్టెప్ కిరణ్ గారు అండ్ టీమ్ ఫౌండర్స్ అందరూ మేమందరం కలెక్టివ్లీ ఒక డిసిషన్ తీసుకొని సో ఈ మ్యాట్రిమోనీ ముందు కూడా కంటిన్యూ ఎందుకు చేయొద్దు, సో కంటిన్యూస్గా అని చెప్పి ఒక పోర్టల్, ఆ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఫ్యూచర్లో కూడా ఆఫ్టర్ ఈ కన్వెన్షన్ తర్వాత కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకొని అండ్ వధువరులు దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ పెట్టి కంటిన్యూ ఇది చేసుకోవచ్చు. అలాంటివి ప్రతిదీ అనమాట. ఉమెన్ కానీ యూత్కి వాళ్ళకు ఒక బ్రేక్అవుట్ సెషన్, డిస్కషన్స్, ఫోరమ్స్, అడ్వైజర్స్ ఇలాంటివి. అలాగే పొలిటికల్ ఫోరం దే ఆర్ వర్కింగ్. ఇప్పుడు మీరు అన్నారు ఒక డిపెండెన్సీ పొలిటికల్, 2 పొలిటికల్స్, ఒక యుఎస్ పొలిటికల్ ఉంది అండ్ ఇండియా పొలిటికల్ ఉంది. మీరు అడిగిన క్వశ్చన్. సో ఇండియా పొలిటికల్ సపరేట్ ఒక వింగ్. సో ఎందుకంటే ఇండియా రిలేటెడ్ కంప్లీట్ పొలిటికల్ థింగ్స్ డిఫరెంట్. సో ఆ డిస్కషన్ ఫోరమ్స్ మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. మేజర్ మనకు మినిస్టర్స్ వాళ్ళందరూ. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక 4-5 మంది వాళ్ళు వస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు అండ్ శ్రీధర్ గారు అండ్ అలాగే మనకు ఆంధ్ర నుంచి కూడా మనము పవన్ కళ్యాణ్ గారికి ఇన్వైట్ చేయడం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారికి. సో అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి మనము చాలా మందికి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బీజేపీ రఘునందన్ రావు గారికి, మిగతా చాలా మందికి ఇక్కడ బీజేపీ వాళ్ళకు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో 2 రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఇలా చాలా మందికి జరిగింది అండ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇదంతా డిస్కషన్ ఫోరమ్స్ ఒక సైడ్. అండ్ యుఎస్ ఏదైతే పొలిటికల్ ఫోరం ఉందంటే అది సపరేట్. సో అది ఇండియన్, అదేంటంటే ఇక్కడ వాళ్ళకు యూత్ కానీ మనలాంటి వాళ్ళకు పొలిటికల్లోకి ఎంట్రీ కావాలంటే ఏ విధంగా అండ్ వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్షన్. సో ఏదైనా సమస్యలు ఉన్నా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళచ్చు. అలాగే యూఎస్ పొలిటికల్ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడి ఏదైనా సమస్యలు ఉన్నా తీసుకెళ్ళి. ఇలాంటిది ఈ కన్వెన్షన్లో అలాంటి సదుపాయాలన్నీ మనం పొందుపరుస్తున్నాం. సో బేసికల్గా మీ క్వశ్చన్కి అన్ని కమిటీస్ వాళ్ళ రోల్స్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, ఎక్కడైతే డిపెండెన్స్ ఉందో క్లియర్గా వాటిని అనలైజ్ చేసి అండ్ దెన్ కోఆర్డినేటర్ అండ్ దెన్ మా దగ్గరికి కోర్ కమిటీ డీల్ చేస్తాం. ఆ విధంగా ఎక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేయడం జరిగింది. సూపర్. కిరణ్ గారు, అసలు ఈ కన్వెన్షన్ కి మీరు ఎంత మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మనకి బ్యాంక్వెట్ ఉందండి. బ్యాంక్వెట్ నైట్ నాడు అందరూ ఎవరైతే స్పాన్సర్షిప్ చేశారో కార్పొరేట్ స్పాన్సర్స్ కానీ వాళ్ళందరూ కూడా సత్కరించుకుంటాం కాబట్టి ఆ రోజు మనం ఒక 3,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 3,500 దాకా. అదే మనం మెయిన్ ఈవెంట్ నాడు అనుకోండి, దాదాపుగా మొత్తము ఫ్లోటింగ్ దగ్గర 7 నుంచి 10,000 మంది దాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది 1.5 day కన్వెన్షన్ కాబట్టి. అదే మనకు 3 days కన్వెన్షన్ మనం చేయము. ఎందుకు అంటే మనము ఈ అన్ని సంస్థలు 3 days కన్వెన్షన్ చేసిన తర్వాత మనం ఏమనుకున్నామంటే మేము ట్రెండ్ సెట్ చేసింది 1.5 day ఫస్ట్ మాటనే సెట్ చేసింది. ఆ 1.5 day కన్వెన్షన్ లో మనకు ఏదైతే 3వ రోజు విరాళాలు వచ్చిన డబ్బులతోటి మేము ఈ కమ్యూనిటీ సర్వీస్ అయితే చేయగలుగుతున్నామో, ఈ భారతదేశంలోనే చేసే కమ్యూనిటీ సర్వీసెస్ కానీ మనం ఇక్కడ చేసే కమ్యూనిటీ సర్వీసెస్ కానీ మనం ఆ వచ్చిన డబ్బులను వాడుకొని అక్కడ వాడుకుంటామండి. అంటే 33% ఆఫ్ ద మనీ విల్ గో టువర్డ్స్ ది కమ్యూనిటీ సర్వీసెస్. మీకు అర్థమైందా? సో అట్లా ఓవరాల్ గా మనం ప్లాన్ చేసుకుంటాం అట్లా. అయితే కిరణ్ గారు, అసలు కన్వెన్షన్ అనుకోగానే మన కన్వెన్షన్ కి వచ్చిన ప్రతి ఒక్క విజిటర్, ఆడియన్స్ కంపల్సరీ ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అనుకుని ప్లాన్ చేసిన ఒక కార్యక్రమం, ప్రత్యేకమైన కార్యక్రమం ఏదైనా ఉందా? ఒకటి కాదని చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు ఏదైనా సరే ఒక కన్వెన్షన్ కానీ ఏదైనా మన ఇంట్లో ఎవరైనా పిలిచి మనము ఏదైనా ఫంక్షన్ చేసినా కూడా అది హిట్ కావాలంటే 3 కావాలి. ఒకటి, అతిథులను మనము కరెక్ట్ గా చూసుకోవాలి. అంటే వచ్చిన అతిథి దేవోభావ అంటారు, అది వాళ్ళని చూసుకోవాలి. తర్వాత ఫుడ్ మెయిన్, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి. తర్వాత వాళ్ళకి మంచి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఈ 3 మనం మైండ్ లో పెట్టుకొని ఎంచక్క మనకు ఏదైతే వాళ్ళకు వచ్చే ప్రేక్షకులు ఏది చూసి దాన్ని ఆస్వాదిస్తారో మనం దాన్ని బట్టి ఫుడ్ కానీ మనం మంచి ఫుడ్ హౌస్ ఆఫ్ బిర్యానీ అండ్ కబాబ్స్ నుంచి మనకు ఇవ్వబోతున్నారు. అంటే వాళ్ళు 2 రోజులకు వాళ్ళు ఇవ్వబోతున్నారు. సో ఫుడ్ దగ్గర మేము చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఎలాగైనా సరే ఒక మంచి భోజనాన్ని అందించాలి, తెలుగు వారి భోజనాన్ని అందించాలి. ఉభయ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ నుంచి వచ్చే అన్ని ఫుడ్ మెనూ మనకు అక్కడ ఉంటుందండి ఆ రోజు. దానికి మా తమ్ముడు విజయభాస్కరే మెయిన్ అడ్వైజరును, ఆయన చూసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనకు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అతిథి దేవోభవ అన్నం కాబట్టి వాళ్ళకి సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి రిజిస్ట్రేషన్ టీము, ఆ తర్వాత వచ్చిన తర్వాత హాస్పిటాలిటీ టీం సరిగ్గా లేదనుకోండి
చాలా ఇబ్బంది పడతారు. అవును అవును. దానికి కూడా మా తమ్ముడే విజయ్ భాస్కర్ అడ్వైజర్ ఫుల్ టీం ఒకటి ఫిల్డెల్ఫియాలో సెట్ చేసినాం, ఫుడ్ కిను ఆ తర్వాత ఈ హాస్పిటాలిటీకిను. అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ మీరు ఆల్రెడీ మనం ఇంతకు విజయ్ భాస్కర్ చెప్పినట్టు మనకు రామ్ మీరేల గారు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ డే మనకి ఈ ప్రత్యేకం ఏంటంటే ఈ కళ్యాణంలో తను చెప్పిన దాంట్లో ఇంకొకటి నేను యాడ్ చేసేది, మనం శోభయాత్ర కూడా చేస్తున్నాం. ఓకే ఓకే. అంటే శోభయాత్ర అంటే మనం ఏం చేస్తామంటే ఏదైతే ఈ 4 రాష్ట్రాల్లో కళ్యాణం చేసుకుంటున్నామో అశ్వమేధ యాగం అట్లా అన్ని చోటకి వెళ్ళి బ్యాక్ వచ్చినట్టు ఏది రామాయణంలో ఇక్కడ మనము అశ్వమేధ యాగాన్ని పంపించినట్టుగా మనం కళ్యాణం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ శాన్ ఆంటోనియోలో చేసుకొని, తర్వాత డల్లాస్ లో చేసుకొని, తర్వాత టాంపాలో చేసుకొని, తర్వాత అట్లాంటాలో చేసుకొని, లాస్ట్ కి వచ్చేసి మనం ఇక్కడ ఏది కళ్యాణం తర్వాత ఫాలో పోయి పట్టాభిషేకం చేయబోతున్నాం. సో దానికి అంత సీతారాముల వారు అంతా తిరిగి వచ్చారు కాబట్టి వాళ్ళకి శోభయాత్ర ఒకటి పెన్సిల్వేనియాలో ఊరేగింపు ఉంటుంది అనమాట. మన కళ్యాణానికి ముందు ఒక పెద్ద ఊరేగింపు ఉంటుంది. దాంట్లో డాక్టర్ లింగం శ్రీనివాస్ గారు, అంటే ఆయన డాక్టరేట్ అనమాట, ఫోక్ డాక్టరేట్, ఆయన తీసుకొచ్చి మనము ఒక 50 నుంచి 60 మందికి పైగా వాళ్ళందరికీ చెక్క భజన, అంటే రాముడు వారికి ముందు వెళ్తా ఉంటే చెక్క భజన, సన్నాయి భజన, డప్పులతోటి భజన, డప్పుల తోటి భజన, తర్వాత తాళ్ళ భజన, జడకోలాటము, ఇవన్నీ ఇట్లాంటి ఎన్నో సంస్కృత కార్యక్రమాలతోటి ఊరేగింపు తీసుకొని రాముడిని అక్కడ పెట్టి ఆ తర్వాత ఆయన కళ్యాణం చేసి ఆ తర్వాత పట్టాభిషేకం చేస్తాం అనమాట. పట్టాభిషేకం అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా యుఎస్ లో అమెరికాలో ఎప్పుడు జరగలేదండి. ఎస్పెషల్లీ కళ్యాణాలు చేసుకున్నారు అందరు కూడా, కానీ ఏ ఆర్గనైజేషన్ కూడా పట్టాభిషేకం చేస్తారు. మా తమ్ముడు ఇప్పుడు విజయ్ భాస్కర్ చెప్పినట్టుగా పట్టాభిషేకం ఇంతవరకు ఎక్కడ జరగలేదు. అది ప్రత్యేకమైన కార్యక్రమం. ఆ తర్వాత మీరు మధ్యాహ్నం కూడా మేము సాంస్కృతిక కార్యక్రమాలు అందరికి చాలా ఎక్కడ పోయినా కూడా కొంచెం లైట్ గా ఉంటాయి, కానీ మన దగ్గర ఏంటంటే వాళ్ళందరినీ స్క్రూటినైజ్ చేసి స్కాన్ చేసి స్క్రీన్ చేసుకొని మరి అందరినీ తెచ్చుకొని పెట్టామండి. సో వీళ్ళందరూ వచ్చే వాళ్ళు కూడా ప్రత్యేకంగా వచ్చే మంచి మంచి కార్యక్రమాలే మనం వీళ్ళకి ప్లాన్ చేసుకున్నాం. తర్వాత సాయంత్రం పూట మీకు డిఎస్పీ వస్తారు, తర్వాత ఐశ్వర్య రాజేష్ వస్తున్నారు, తర్వాత జయప్రద గారు వస్తున్నారు, అంతేకాకుండా మనకు నిఖిల్ వస్తున్నారు. సో ఇట్లా హీరోలు అందరూ ఉన్నారు వాళ్ళకి. ఆ తర్వాత సుమా కనకాల గారు యాంకర్, సుమా కనకాల గారు హోస్ట్ చేస్తున్నారు. అసలు ఇంకేం కావాలి మనకి? సో ఇట్లాంటి ప్రత్యేక కార్యక్రమాలన్నీ మేము అంతా ప్లాన్ చేసుకుని వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళకి ఎంచక్క మంచి ఫుడ్, తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్, ఆ తర్వాత ఎంచక్క హాస్పిటాలిటీ ఇచ్చి వాళ్ళని ఇక్కడ నుంచి ఒక తెలుగింటికి వచ్చి మన పెళ్లి చేసుకుని వెళ్ళిన అనే ఒక మంచి అనుభవం ఇవ్వాలనేది మన మాట ముఖ్య ఉద్దేశం అండి. ఆ రోజు ఇవన్నీ ప్రత్యేకంగా మేము తీసుకోవాల్సిన శ్రద్ధలు. సూపర్ సూపర్. అయితే కిరణ్ గారు, మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఈ పట్టాభిషేకంలోను ఈ మహోత్సవంలోను చాలా మన సాంస్కృతిక మన కళల్ని మీరు ప్రజెంట్ చేస్తున్నారు. ఇంతమందిని కంపల్సరీగా నాకు తెలిసి నిష్ణాతుల్ని మీరు ఇండియా నుంచే తీసుకొని రావాల్సి వస్తుంటుందేమో. మరి బడ్జెట్ వైజ్ చూసుకుంటే వాళ్ళు ఇక్కడ తీసుకురావడం కానీ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం కానీ చాలా మనకి మనీతో కూడుకున్న విషయం. మరి స్పాన్సర్స్ ఇంత సపోర్ట్, ఈ బడ్జెట్ ఇవన్నీ అంత బాగా ఎలా సమకూరుతున్నాయి మీకు? మీరు బడ్జెట్ గోల్స్ రీచ్ అయ్యారా? అసలు బడ్జెట్ గోల్స్ రీచ్ అవుతున్నామండి. మా తమ్ముడు ఆన్సర్ చేయమంటాను, ఎందుకంటే జనరల్ సెక్రటరీ ఆయన ఎక్కువ చూస్తూ ఉంటారు. చెప్పండి. సో మనకు బడ్జెట్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ మనం ప్రాపర్ గా ప్లాన్ చేసామండి. సో మనకి ఎప్పుడైనా ఎకనామికల్ గా చేయాలన్నది మాట నినాదం మొదటి ఫస్ట్ నుంచి కూడా. కన్వెన్షన్ ఇంతకుముందు చేసినా ఇప్పుడు కూడా. సో ఇప్పటికు మనకు దాతలు కూడా ఇప్పుడు MSN వాళ్ళు వచ్చారు. సో మన కన్వెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనం చేసే సేవా కార్యక్రమాలు ఇక్కడ ఇండియాది చేసినప్పుడు సో వాళ్ళు కూడా దానికి అట్రాక్ట్ అయ్యి ఓకే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని MSN వాళ్ళు వచ్చారు. అలాగే రీసెంట్గా ఎక్స్పాక్ట్ సో వాళ్ళు కూడా వచ్చారు. అలాగే ఎంతో మంది మనకు జ్యువెలరీ కానీ లేకపోతే మనకి ఈచ్ చాప్టర్ 30 చాప్టర్లు 30 ప్రతి వింగ్లో చాలా మంది బిజినెస్ వాళ్ళు సో అందరూ దాతలు మనకు ముందుకు వచ్చారు. ముందుకు వచ్చి ఏదైతే మనం ప్రతి ఒక్క దానికి ప్లాన్ చేస్తున్నామో, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఈవెంట్కి ప్లాన్ చేస్తున్నామో దాన్ని కూడా వాళ్ళు స్పాన్సరింగ్ చేయడం జరిగింది. జయప్రద గారు వస్తున్నారంటే జయప్రద వరకు కొంతమంది మనం టీం నుంచి బయట నుంచి వచ్చి కొంతమంది స్పాన్సర్, అలాగే నిఖిల్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు, అలాగే మన ఐశ్వర్య రాజేష్ గారు. సో ఇలాగ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన టీంల నుంచి అండ్ బయట నుంచి అందరూ స్పాన్సర్ చేయడము అండ్ అలాగే స్పాన్సర్ బయట వాళ్ళ నుంచి తీసుకొని రావడము. అందులో ఇదంతా టీం ఏంటంటే గత 10, 15, 20 సంవత్సరాలు అందరూ ఈ టీం ఎక్కడైతే బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉందో వీళ్ళందరూ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి ఏదైనా సరే చేయగలము అన్నది ఒక పర్ఫెక్ట్ టేబుల్ అన్నమాట మాటకు. సో దానివల్ల ఈ స్పాన్సర్స్ కానీ రావడము అండ్ కరెక్ట్గా సెలబ్రిటీని చూజ్ చేసుకోవడము అండ్ అతి తక్కువ ఖర్చులో తీసుకొని రావడం అండ్ ముందుగానే ప్లాన్ చేసుకొని వార్ల వల్ల రేట్లు అవన్నీ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. సో దాన్ని కూడా ముందే శ్రీనివాస్ గారు, కిరణ్ గారు, ప్రదీప్ గారు వీరంతా ముందు అంత కోర్ కమిటీ ముందు మాట్లాడి వాళ్ళకు ముందే టికెట్లు బుక్ చేయడం. సో ఇప్పుడు డబుల్ 3 రేట్స్ అయిపోయినాయి. సో ఇవన్నీ
మేము ఎప్పుడైతే అనుకున్నామో 2 months 3 months అప్పుడే వాళ్ళకు లాక్ చేసేసాం టికెట్స్. Okay. సో దానివల్ల మాకు ఇలాంటివన్నీ చాలా వరకు కలిసి వచ్చేవన్నమాట. సో ఆ విధంగా అండ్ ప్రాపర్ గా ప్లాన్ అండ్ ప్రాపర్ గా ఎగ్జిక్యూషన్స్. ఇప్పుడు రూమ్లు చూసుకుంటే మనకు సాకర్ ఉంది అదే టైంలో, అండ్ ఫిలడెల్ఫియాలో అదే వీకెండ్ వాళ్ళు మ్యాచ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు రూమ్స్ ఒక్కొక్క రూమ్ చూసుకుంటే $500-600 పర్ నైట్ ఉంది. సో మనం ఆ టైంలో 3 months ముందే చేసాం కాబట్టి మనకు చాలా తక్కువగా వచ్చింది. సో ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకుని అండ్ మాట ఎకానమికల్ గా ఎలా చేయాలన్నది దిస్ ఇస్ ఒక ప్రూఫ్. అంటే మేము నేను యాడ్ చేస్తాను ఒకటి, ఏదైనా సరే మాట ఎకనామికల్లీ గ్రాండ్ స్కేల్ లో ఈవెంట్స్ అన్ని మనము ఎప్పుడు కూడా వి విల్ రన్ ద ఈవెంట్స్ ఇన్ ఎకనామికల్లీ గ్రాండ్ స్కేల్. అంటే మనం అట్లా అని చెప్పి తక్కువ క్వాలిటీ ఉండదండి, క్వాలిటీ కూడా హై క్వాలిటీ ఉంటుంది. మనం ముందు చూపుతోటి ముందడుగేసి మనం 6 నెలల ముందే, మనం 6 నెలల కంటే ముందు యాక్చువల్లీ సంవత్సరం నుంచే మొదలు పెట్టాం కాబట్టి మనకు ఏవైతే హోటల్స్ కానీ ఈ టికెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలకు వచ్చినాయి. మనం ఇప్పుడు అదే ఈ రోజు ప్లాన్, ఇప్పుడు కన్వెన్షన్ ఒక 3 నెలల ముందు ప్లాన్ చేసాం అనుకోండి, అప్పుడు మీరు అన్ని కూడా 100 పెట్టే కంటే మీరు 200 పెట్టాల్సి వస్తుంది. అట్లా ఏదైనా సరే ముందు జాగ్రత్తతోటి ముందడుగేసి ముందు చూపుతోటి ఆలోచించిన కాబట్టి ఈ అన్ని తక్కువ చేసుకుంటూ మన బడ్జెట్ కూడా ఒక రకంగా వచ్చింది. అంతేకాకుండా దాతలు కూడా చాలా సహాయం చేస్తున్నారు అని అందరు కూడా. ఇంకా ఎవరైనా కొత్త దాతలు కావాలంటే వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు చిన్న చిన్న వెండర్ స్టాల్స్ కానీ వాళ్ళు పెట్టుకోవాలంటే వాళ్ళకి ఒక అవకాశం ఉంది. వెండర్ స్టాల్స్ కి ఒక 10x10 కి ఒక ప్యాకేజ్ ఉంటుంది. అదే కనుక ఇప్పుడు కార్పొరేట్ స్పాన్సర్ అనుకోండి, బిజినెస్ చేసుకుంటారు, ఒకవేళ మీరు బ్రాండ్ మార్కెటింగ్ చేయాలనుకోండి. బ్రాండ్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఆ లోగోని తీసుకొచ్చి ఇప్పుడు మనము మా ఫ్లైయర్స్ పైన పెడతాం. ఇప్పుడు MSN రియాలిటీ వాళ్ళు దే ఆర్ బ్రాండ్ స్పాన్సర్స్. అలాగే ఎక్స్పాట్ అంటే ఇంతకుముందు రెమిటీ రెమిటీ అనేది మీరు ఇక్కడ నుంచి ఇండియాకి పంపేయాలనుకోండి డబ్బులు. రెమిటీ అనేది ఒక కంపెనీ, దాని ఇప్పుడు పేరు మార్చి వాళ్ళు ఎక్స్పాట్ అని పెట్టారు. సో వాళ్ళు వచ్చి మనకు స్పాన్సర్ చేస్తారు, వాళ్ళు కూడా గ్రాండ్ స్పాన్సర్స్ మరి. సో మెగా స్పాన్సర్లు వీళ్ళిద్దరు. సో వాళ్ళందరికీ మేము ఇప్పుడు ఫ్లైయర్ల పైన అన్ని ఫ్లైయర్ల పైన వాళ్ళ లోగోస్ ఉంటాయి. అలాగే కింద కూడా ఎవరైతే డిఫరెంట్ కేటగిరీస్ కి ఒక్కొక్క లోగోస్ పెడతాం అనమాట. ఆ లోగోస్ పెట్టినప్పుడు కూడా వాళ్ళకి బ్రాండ్ మార్కెటింగ్ అవుతుంది, మనకు కూడా వాళ్ళు సహాయం చేసినట్టు ఉంటుంది. అంటే మనకి FB ఉంది, మన ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత యూట్యూబ్ కానీ, వాట్సాప్లు కానీ, ఆ తర్వాత ఈమెయిల్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి. వీళ్ళంతా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాము, వాళ్ళ బెనిఫిట్స్ పొందుతారు అనమాట. అలా కాకుండా ఇండివిజువల్ స్పాన్సర్లు ఉంటారు మాకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు విజయ్ తెలిసిన వాళ్ళు కొందరు, నాకు తెలిసిన వాళ్ళు కొందరు. ఇప్పుడు మన ఎవరు శ్రీనివాస్ గనగోని గారు కమ్యూనిటీ లీడర్ ఫ్రమ్ ప్రిటీ లాంగ్ టైం, ప్రదీప్ సామల గారు కమ్యూనిటీ లీడర్, జితేందర్ రెడ్డి గారు కమ్యూనిటీ లీడర్, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు. అందరికి తెలిసి ఒక రకంగా ఫ్యామిలీ కింద వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వేరే వాళ్ళ ఆప్షన్స్ ఏమైనా ఉంటే, మీరు టీవీ చూస్తున్న వాళ్ళు కూడా మీకు వెండర్ స్టాల్ పెట్టుకోవాలన్నా, కార్పొరేట్ స్పాన్సర్షిప్ ఏదైనా మీ బ్రాండ్ మార్కెటింగ్ చేయాలన్నా కూడా ప్లీజ్ రీచ్ టు అస్. మనకు convention.mata.us.org లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఒకసారి మాకు రీచ్ అవుట్ అయితే విల్ టాక్ టు యూ పర్సనల్లీ. కిరణ్ గారు, మీరు ఇందాక రిజిస్ట్రేషన్ అన్నారు కాబట్టి కంపల్సరీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు నో. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కన్వెన్షన్ కి ఏ విధంగా చేసుకోవాలి, లెవెల్స్, ఆ వివరాలు ఒకసారి మాతో పంచుకుంటారు. తప్పకుండా అండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళాలంటే మీరు convention.mata.us.org కి వెళ్ళి అక్కడ లెఫ్ట్ సైడ్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, దానిపైన కొడితే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. మీకు $50 ఏది మన మెయిన్ ఈవెంట్ టికెట్ ఉంటుంది, అదే వితౌట్ ఫుడ్. అదే విత్ ఫుడ్ అయితే $75. అలాగా ఒకవేళ బ్యాంక్వెట్ కి రావాలనుకోండి $125. అదే మొత్తం బ్యాంక్వెట్ అండ్ మెయిన్ ఈవెంట్ కి రావాలంటే $200. అంటే చాలా తక్కువ ధరలోనే పెట్టామండి మనం అన్ని కూడా. ఇది మామూలుగా టికెట్లు కొనుక్కొని మనకి రావాలంటే. అంతేకాకుండా కళ్యాణంలో కూర్చోవాలనుకోండి, దానికి కూడా వేరే ప్యాకేజ్ ఉంది. $116 కడితే మీరు వచ్చి కళ్యాణంలో కూర్చోవచ్చు, అందరితో పాటు ఎంచక్క సామూహికంగా కళ్యాణం చేసుకోవచ్చు. అదే మీరు స్పాన్సర్లు ఉన్నారు అనుకోండి, $1000 నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఆల్మోస్ట్ లైక్ 100,000 దాటి ఇంకా వాళ్ళు దాతలు ఎంత ఇస్తే అంత. సో వాళ్ళకు అది కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన దగ్గరకు వచ్చి మనం రీచ్ అవుట్ అయితే మేము వాళ్ళకి ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా ఇస్తామండి. అంటే ఇప్పుడు $1000 కి వాళ్ళకి ఎన్ని టికెట్లు ఇస్తాం, వాళ్ళకి రూమ్ ఉంటుంది. అంటే ఒక $2,000 కి రూమ్ ఉంటుంది, $1,000 కి వితౌట్ రూమ్ బట్ వేరే టికెట్స్ ఉంటాయి. అలాగే $3,000 ఒకటి, $5,000 అట్లా ఒక్కొక్క ప్యాకేజ్ మనం టియర్స్ కింద డివైడ్ చేసి వాళ్ళకి ఇచ్చినామండి. సో రిజిస్ట్రేషన్ అంతా కూడా దాని మీద కొడితే వాళ్ళు రిజిస్టర్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వెండర్స్ కి కూడా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదంటే మనతోటి మాట్లాడితే వాళ్ళు జెల్ కూడా చేయొచ్చు. అట్లాంటి కూడా సౌకర్యం వల్ల అన్ని కూడా మేము వాళ్ళకి ఇచ్చామన్నమాట. అంతేకాకుండా ఈ రిజిస్ట్రేషన్ టీం అయితే ఏదో ఉందో, మన టీం అద్భుతమైన టీం వాళ్ళది. వాళ్ళు ఎక్కడ పోయినా సరే ఒక ప్రేక్షకులు కానీ ఎవరైనా సరే మన మాట ఫ్యామిలీ మెంబర్ వస్తే వాళ్ళకి విత్ ఇన్ 20 seconds లో వాళ్ళకి అక్కడ రిజిస్ట్రేషన్ చేసి పంపించాలనేది ఒక వాళ్ళ ఐడియా అండి. అంటే దే వాంట్ టు ప్రొవైడ్ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వాళ్ళు హోటల్స్ దగ్గర రిజిస్ట్రేషన్ టీం ఉంటుంది, తర్వాత హాస్పిటాలిటీ టీం కూడా హోటల్స్ దగ్గర ఉంటుంది. వాళ్ళు రాగానే వాళ్ళకు టికెట్ ప్యాకేజెస్ ఇచ్చేస్తాం, అంటే మనకు గెస్ట్లకు అందరికి కూడా స్పాన్సర్స్ కి. ఆ తర్వాత పక్కనే హాస్పిటాలిటీ టీం విల్ హ్యాండ్ ఓవర్ ద రూమ్ కీస్ ఫర్ దెమ్. ఆ తర్వాత ఒకవేళ కన్వెన్షన్ కి వచ్చారనుకోండి, కన్వెన్షన్ లో వాళ్ళు ఎంటర్ కావాలన్నా ఏదైనా కావాలన్నా టికెట్స్ కావాలి.
సో అక్కడనే మనం టికెట్ సేల్స్, ఆన్లైన్ టికెట్ సేల్స్, ఏది వాక్ ఇన్ టికెట్ సేల్స్ ఉంటాయి. ఆల్రెడీ టికెట్స్ కొనుక్కున్న వాళ్ళు డిఫరెంట్ ఆప్షన్స్, మనం సులేఖాల యాడ్ ఇచ్చాము. ఆ తర్వాత మీరు సులేఖాల పోయి కూడా మనం కొనుక్కోవచ్చండి ఎంచక్క. అంతేకాకుండా ఎక్స్పాట్ అని ఇప్పుడు మనం అనుకున్నాం కదా, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా ఈవెంట్ క్రియేట్ చేసాము. సో మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వాళ్ళకి టికెట్లు కొనుక్కునే సౌకర్యాన్ని మనం వాళ్ళకి అందించామండి. వాళ్ళు జస్ట్ మా convention.mata.us.org కానీ, లేకపోతే వాళ్ళకి వచ్చిన ఈ సామాజిక మాధ్యమాలలో వచ్చిన అన్ని లింక్ల మీద ఎక్కడ కొట్టినా సరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ లింక్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. డెడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా రిజిస్టర్ చేసుకోవడానికి? మంచి ప్రశ్న వేశారు. ఈ $50 అనేది మే 30వ తారీఖు మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు డిఎస్పీ షోకి డైరెక్ట్ గా మనం $50 అమ్ముతున్నామండి. అది ఈ 30వ తారీఖు, అంటే మే 30వ తారీఖున అయిపోతుంది. తర్వాత $70 పెరుగుతుంది అనమాట. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది. అంతేకాకుండా మనకు ద మూమెంట్ దే విల్ గెట్ డిలేడ్ ఫర్ బయింగ్ దిస్ టికెట్స్, అదేమైతుందంటే మనకు ప్లానింగ్ లో కూడా ఇబ్బంది అవుతుంది అక్కడ. ఎందుకంటే కన్వెన్షన్ సెంటర్ లో మనం ఎన్ని చీరలు వేస్తామని కూడా మనం ముందే చెప్పాలి వాళ్ళకి. అంతకంటే లేట్ అయిపోయిందంటే మనకు ఇప్పుడంతా టారిఫ్ ప్రాబ్లం కదా. సో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ముందే బై చేసుకుంటే బెటర్. 30వ తారీఖు, మే 30వ తారీఖు లోపల మీరు కనుక ఎంచక్క ఈ టికెట్లు కొనుక్కుంటే తక్కువ ధరలో దొరుకుతాయి. ఆ తర్వాత మీకు అవి కొంచెం పెంచుతామండి. అంటే ఓకే, అది దొరుకుతాయి కానీ కాస్త ప్రైస్ ఉంటాయి. అంటే బ్యాంక్వెట్ టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. సూపర్. కన్వెన్షన్ అంటే ఒక పెళ్లి చేసినట్టే. పెళ్లి ఎలా జరిగింది అంటే మొదటగా అనుకునేది ఫుడ్ ఎంత బ్రహ్మాండంగా పెడితే పెళ్లికి అంత నేమ్ వస్తుంది అనమాట. అలాగే కన్వెన్షన్ కూడా మనం ఎంత బాగా చేసినా కూడా ఫుడ్ లో జాగ్రత్తగా తీసుకోకపోతే మొత్తం చేసిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. అయితే ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ మీరు ఎలాగ మేనేజ్ చేస్తున్నారు? సో ఫుడ్ వచ్చేసండి మనకు హెచ్బికి, హౌస్ ఆఫ్ బిర్యానీ అండ్ కబాబ్. సో ద మెయిన్. సో వాళ్ళకి చూసుకుంటే ఇప్పుడు దగ్గర వాళ్ళకు 30-35 ప్లేసెస్లో వాళ్ళకు ఈ రెస్టారెంట్స్ ఉన్నాయండి అక్రాస్ యుఎస్ అండ్ ఇప్పుడు వాళ్ళు యూకేలు కూడా. అండ్ వాళ్ళ ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది మనకు తెలుసు. అండ్ ఇంతకుముందు కూడా మనం వాళ్ళతో పని చేసాము. అండ్ మనకు స్పెషల్లీ మనకు పెన్సిల్వేనియాలో అదే ప్లేసుల్లో వాళ్ళకు 7 రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఫుడ్ క్వాలిటీలో మనం కాంప్రమైజ్ కావాల్సింది లేదు. ఎందుకంటే ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము ఎప్పుడైనా మాట ఏ ఈవెంట్ చేసినా సరే, ఉమెన్స్ డే, మదర్స్ డే, బతుకమ్మ, బోనాలు, ఏదైనా సరే, ఈవెన్ అక్కడ సంక్రాంతి, దసరా మన ఫిల్లీలో చేసినా సరే ఫుడ్ దగ్గర ఎప్పుడు మేము ఇది కాలేదు, కాంప్రమైజ్ కాలేదు. ఫుడ్ ఎప్పుడు మంచి ఫుడ్, బెస్ట్ ఫుడ్ మాట. ఎప్పుడైనా ఈవెంట్ చేస్తే బెస్ట్ ఫుడ్ ఇస్తుంది అనేది ఉంది. సో ఈసారి ఆ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళతోటి అన్ని విధాలుగా అన్ని ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ పొందుపరిచి అక్కడ ఆ ఫుడ్ అరేంజ్ చేయడం. అలాగే మనకు మన ఇండియా టేస్ట్ రావాలని కొన్ని స్వీట్స్ అవి లైక్ పూతరేకులు, సకినాలు అవి కొన్ని ఇండియా నుంచి కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఒకటి. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ మనకు దోశ ప్లేస్ నుంచి, సో వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇంతకుముందు కూడా మనం చేశారు. అండ్ బ్రేక్ఫాస్ట్లో చాలా మనకు తెలుగుదనము అట్టుబడేట్లుగా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఈ ఫుడ్ కూడా మీరు ఇంతకుముందు అన్నారు హాస్పిటాలిటీ ఎలాగా అనేది. సో ఫుడ్ కూడా మనము ఈ 4-5 డిఫరెంట్ హోటల్స్లో మనకు షెరటన్, వ్యాలీ ఫోర్జ్, ఎలిమెంట్, మ్యారెట్. సో ఈ హోటల్లో కూడా మనకి ఎందుకు ఇన్ని హోటళ్ళు అని అంటే మన రెస్పాన్స్ అలా ఉందన్నమాట. సో వి సోల్డ్ అవుట్. ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్టు బ్యాంకెట్ వి సోల్డ్ అవుట్. సో అన్ని హోటల్ మనం బుక్ చేయాల్సి వస్తుంది. మొత్తం హోటల్స్ బుక్ చేసేస్తున్నాం మొత్తం కంప్లీట్గా. సో వాళ్ళకు ఫుడ్, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్లు కానీ ఇవన్నీ కూడా మనము అక్కడ మన హాస్పిటాలిటీ టీమ్ తోటి ప్రాపర్గా ప్లాన్ చేసి, ఓకే దెర్ ఇస్ హాస్పిటాలిటీ రూమ్, ఇక్కడ మనకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ మనకు డిన్నర్ ఉంటుంది అండ్ సెలబ్రిటీస్ వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళకి ఇది అనేది ప్రాపర్గా కోఆర్డినేషన్ ప్లాన్ చేసి చేయడం జరిగింది అనమాట. సో ఈ ఫుడ్ ఏదైతే ఉందో బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, సో మనకు మెయిన్ హాల్ దగ్గర డిఫాల్ట్ ఉంటుంది. అండ్ మనకు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ లేసి అందరు రారు కాబట్టి అక్కడ హోటల్లో కూడా అక్కడ హాస్పిటాలిటీ టీమ్ తోటి ప్లాన్ చేసుకొని అక్కడ కూడా ఫుడ్ అరేంజ్ చేయడం జరిగిందండి. సో ఆ విధంగా ప్రాపర్గా ప్లాన్. అండ్ హాస్పిటాలిటీ టీమ్కి వచ్చేస్తే సో వీ హ్యావ్ ప్రాపర్ ప్లాన్, లైక్ ఎవ్రీ హోటల్కి ఒక్కొక్క టీము అండ్ ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారని ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళకు రూమ్స్ అసైన్ చేయడము. సో ఇంతమంది కిరణ్ గారు చెప్పినట్టు, సో ఎక్కడైతే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర వచ్చేసి వాళ్ళు అయితే టికెట్ తీసుకుంటారో అండ్ దెర్ ఈస్ ఏ డెస్క్ ఫర్ ది రూమ్స్. వాళ్ళు ఏదైతే ఏ రూమ్ ఉందో వాళ్ళకు రూమ్ నెంబర్ 105, 106 కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ నేమ్స్ అన్ని ఆల్రెడీ అసైన్ చేసి పెట్టింటాం. సో వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఎంచాక దెన్ వీ హ్యావ్ ఏ గిఫ్ట్, ఆల్ ద గిఫ్ట్ బ్యాగ్స్లో కొన్ని. సో వాళ్ళని వెల్కమ్ చేయాలి ఒకటి గొప్ప ఆతృత కూడా మా టీంకి. సో ఆ టీం కూడా అలా ప్లాన్ చేసుకొని ఒక బ్యాగ్ అండ్ దాంట్లో స్నాక్స్ కావాల్సిన కొన్ని ఐటమ్స్ అన్ని పొందుపరిచి అండ్ టికెట్స్ తో పాటు రూమ్ కీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
కిరణ్ గారు, అయితే మేము ఇంకోటి కూడా విన్నాము, ఇక్కడ యూత్ కోసము మీరు ఏఐ హ్యాకథాన్ లాంటి కార్యక్రమాలు కూడా మీరు ట్రెండింగ్ కాన్సెప్ట్స్, అవన్నీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, వాటి గురించి ఒకసారి వివరిస్తారు? తప్పకుండా అండి. ఇప్పుడు ఏఐ అనేది ఎవరు వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా అది ఇన్కల్కేట్ అయిపోయింది మన ఏది లైఫ్ లో. సో చాలా మంది పిల్లలకి ఏఐ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసిస్టెంట్, చాట్ అసిస్టెంట్ తోటి మాట్లాడి అక్కడ ఏదో కొట్టేసిన తర్వాత LLM లో వాడితే సరిపోయింది అనుకుంటున్నారు. అది కాదండి, ఎన్నో టూల్స్ ఉన్నాయి. అంటే AI లో దర్ ఆర్ నంబర్ ఆఫ్ టూల్స్ విచ్ దిస్ కిడ్స్ హ్యాస్ టు లర్న్ టు బి సక్సీడెడ్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ నేర్చుకోలేదు అనుకోండి, వెనుకబడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మీరు ఏం చేయాలన్నా సరే ఇప్పుడు ఏం అడిగితే అది చేసేస్తుంది. ఇప్పుడు కొన్ని ఆంథ్రోపిక్ ఉన్నాయి, ఆంథ్రోపిక్ ఇప్పుడు వాడు మిథోస్ అని కూడా కొత్త రిలీజ్ చేశాడు. అంతేకాకుండా ఇప్పుడు చాట్ GPT వాడే కొన్ని డిఫరెంట్ మోడల్స్ రిలీజ్ చేస్తున్నాడు. అంతే ఇట్లా కొందరు మీరు చూసుకుంటే కొన్ని వేల టూల్స్ ఉన్నాయి. ఈ కిడ్స్ అందరు కూడా దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్, వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు. సో దానికి ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేయాలనే ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళకి మేము ఆల్రెడీ ఇప్పుడు కోర్సెస్ స్టార్ట్ అయినాయండి. అంటే ఏఐ కోర్సెస్ స్టార్ట్ అయినాయి, వాళ్ళకి SAT ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, తర్వాత ఏఐ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, అంటే ఏఐ సర్టిఫికేషన్ ఇస్తున్నాం అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఒక 6-7 సెషన్స్ లో కూర్చుంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అంటే అసలు ఏఐ అంటే ఏంటి, నీకు రెగ్యులర్ ఏఐకి మెషిన్ లెర్నింగ్ కి డిఫరెన్స్ ఏంటి, తర్వాత ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి, తర్వాత మీరు దాంట్లో ఏ టూల్స్ నేర్చుకోవాలి, తర్వాత ఏ టూల్స్ వాడితే ఎంత ఫాస్ట్ గా మీకు అవుట్పుట్ వస్తుంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ఏదైనా సరే మీకు ఏదైనా అవుట్కమ్ రావాలనుకోండి, దాన్ని కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వకపోతే దాన్ని కరెక్ట్ ఆన్సర్ ఇవ్వదు. దానికి అర్థం కావాలి, మీ కాంటెక్స్ట్ అంటే అర్థం కావాలి. ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకోవాలి అంటే వాళ్ళకి మంచి ట్రైనింగ్ అవసరం. ఒకటి ఈ గజిబిజిగా చేసుకోకుండా వీళ్ళకి ముందు జాగ్రత్తగా వాళ్ళ స్కూళ్ళలో ఉపయోగపడే లాంటి కార్యక్రమాలు ఆలోచించి మేము వాళ్ళకి ఏ హ్యాకథాన్ లాంటి ట్రైనింగ్స్, తర్వాత హే హ్యాకథాన్ లాంటి ప్రోగ్రామ్స్, తర్వాత ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మేము ఏ హ్యాకథాన్ అనే కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే బెస్ట్ ప్రాంప్ట్ కూడా మనము ప్రైజెస్ ఇస్తున్నాం పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, కాకపోతే దే ఆర్ గుడ్, వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ప్రాంప్ట్లు ఇవ్వగలుగుతారు, వాళ్ళు ఒక ప్రాబ్లమ్ ని మంచిగా ఆర్టికులేట్ చేయగలుగుతారు. అట్లా ఆర్టికులేట్ చేసే స్కిల్స్ ను బయట పెట్టాలనే మంచి ఉద్దేశంతో సింపుల్ గా అందరు ఎవరైనా అంటే ఏజ్ 10 to ఇంకా 10 and above ఎవరైనా వాళ్ళు దాంట్లో పాల్గొనొచ్చు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు కనుక ఒక ప్రాంప్ట్ ఇచ్చి దాని అవుట్పుట్ కనుక చూపెట్టారు అనుకోండి, ఇది ఇచ్చేసి బాబు నాకు ఒక మంచి డయాగ్రామ్ ఇవ్వండి ఆర్ట్స్, లేకపోతే ఒక మంచి ప్రాంప్ట్ ఇచ్చి దానికి ఒక మంచి ఆడియో ఫైల్ కానీ వీడియో ఫైల్ కానీ వచ్చింది అనుకోండి, అది చూసి దాంట్లో సెలెక్ట్ చేసి పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అన్నమాట. అంటే దాని వల్ల వాళ్ళకి ఏంటంటే నేర్చుకోవాలి, ఇట్లాంటి కాంపిటీషన్ లో పాల్గొనాలనే మంచి ఉత్సాహంగా ఉంటారు, వాళ్ళకి పుష్ చేసినట్టు ఉంటుంది అనమాట. అట్లా బీజం వేసినట్టు ఉంటుంది అనే మంచి ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంతే కాదండి, వీళ్ళకి కాలేజ్ ప్రెప్ సెషన్స్ చేసినాము వర్చువల్ గా, తర్వాత BSMT అంటే మెడికల్ గా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా. అంతేకాకుండా మనం ఈ ఫ్రీ హెల్త్ క్లినిక్ ఏంటంటే మనకు మాటా స్పెషాలిటీ ఫ్రీ హెల్త్ క్లినిక్స్. సో మనము ఇక్కడ US లో ఎవ్రీ సండే, న్యూ జెర్సీలో ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ మనం సాయిదత్త పీఠంలో ఫ్రీ హెల్త్ క్లినిక్ చేస్తాం. అట్లాంటాలో ఎవ్రీ మంత్ చేస్తాం. న్యూయార్క్ లో క్వార్టర్లీ ప్లాన్ చేస్తున్నాం. అలాగే కొలంబస్ లో క్వార్టర్లీ ప్లాన్ చేస్తున్నాం. అలాగే మనం వర్జీనియాలో ఆల్రెడీ చేశారు, దే ఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ ఎవ్రీ 6 months 3 months. సో ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఇట్లాంటి యూత్ పిల్లలకి ఎవరైనా సరే ఒక డాక్టర్ ని షాడో చేయాలనుకోండి, వాళ్ళకు హాస్పిటల్కి వెళ్తే ఒకటే డాక్టర్ కి షాడో చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మన హెల్త్ క్లినిక్ లో మన పేషెంట్స్ వచ్చి ఈ సదుపాయాలు అన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోవడానికి కాకుండా మన ఈ పిల్లలు వచ్చే స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు కదా, డిఫరెంట్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు, కార్డియాలజీ కానీ, సైకాలజీ కానీ, అలాగే మనకు ఫిజికల్ థెరపీ కానీ, లేకపోతే డెంటిస్ట్ కానీ, మన జనరల్ మెడిసిన్, అందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు కదా, దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు షాడో ఆల్ ద డాక్టర్స్ ఎట్ వన్ సింగిల్ అంబ్రెల్లా అండర్ ది వన్ సింగిల్ షెడ్. సో ఇట్లాంటి అవకాశం అంతా మనం యూత్ గురించి మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం అనమాట. అట్లా అసలు అద్భుతం, అంటే చాలా మంచి ఆపర్చునిటీ పిల్లలకి. అయితే విజయభాస్కర్ గారు, కన్వెన్షన్ అంటే అసలు ఎన్నో విషయాలను మీరు సమన్వయం చేసుకుంటుండాల్సింది. మెయిన్ గా ప్రధానంగా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, సవాళ్ళు ఏంటి? చాలా ఉన్నాయండి సవాళ్ళు. సో బట్ కాకపోతే ఇప్పుడు కన్వెన్షన్ దగ్గరకు వస్తుంది, సో చాలా వరకు వాటిని మేము అధిగమించాం కూడా. సో ఫస్ట్ ఒకటి ఫండింగ్. సో ఫండ్ కోసము టీమ్, సో అందరు కోర్ కమిటీ ఫామ్ అయ్యి అండ్ ప్రతి చాప్టర్ నుంచి కూడా ఫండ్ కోసం మనం ప్లాన్ చేయడం. ఇంతకుముందు చెప్పినట్టుగా స్పాన్సర్ని ఎలా తీసుకురావాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి వాళ్ళకు ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి ప్యాకేజీలు ఏం పొందుపరచాలి, అది ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనకు. సో అలాంటి కొన్ని ఛాలెంజెస్ని ఫస్ట్ ఇనిషియల్గా అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. దాని తర్వాత కమిటీస్, ఈచ్ కమిటీ కూడా ఇస్ ద ఛాలెంజ్. ఇప్పుడు మనం ఒక ప్లేస్లో పెడుతున్నామంటే ఆ టీంలో అక్కడ స్ట్రాంగ్ టీం ఉంది, స్ట్రాంగ్ టీం ఉన్న ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఉండాలి. సో వాళ్ళకి గైడెన్స్ చేస్తూ
చేస్తూ ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకొని అండ్ టీంలో ప్రాక్టికల్గా ఎట్లా రన్ చేయాలి, ఏం లేదు, ఏం కావాలి అనేది ప్రతిదీ ఏ టీం ఏ వింగ్ తీసుకున్న 30 కమిటీస్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, హాస్పిటాలిటీ, బ్యాంక్వెట్, ప్రతి కమిటీని మేము వాళ్ళని గైడ్ చేస్తూ డ్రైవ్ రన్ చేస్తూ వాళ్ళని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అలాంటివన్నీ అధిగమించి ముందుకు వెళ్తూ ఉన్నాం. సో అది ఒక సైడ్. అండ్ థర్డ్ది ఏవి. సో ఏవి చాలా మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. సో వాటిలో చాలా డేటా కావాలి, కలెక్ట్ చేయాలి, చాలా మంది టీము దాతలువి అన్ని డేటా చేయాలి. సో టైం అండ్ విత్ ఇన్ ద టైంలో చేయాలి. సో ఇవన్నీ బిహైండ్ వెనక అలాంటివి కూడా ఎన్నో తీసుకొని అన్ని ఒకటికొకటి ప్రతిదీ ఛాలెంజ్ అండి. కన్వెన్షన్ అంటేనే ఛాలెంజ్. పెళ్ళి అంటే ఎన్నో కార్యక్రమాలు ఎలా ఉంటాయో కన్వెన్షన్ కూడా అలాగే ప్రతి ఒక్క దాన్ని ఛాలెంజింగ్ తీసుకొని అధిగమించడం. టీం అలాగే ఉంది, ఎఫర్ట్ కూడా అలానే పెట్టాము. సో అది బట్ ఇట్స్ గ్రేట్ సక్సెస్. సో ఆల్రెడీ మాకు అది తెలుస్తుంది. ఇప్పుడు చెట్టు విత్తనమైంది, సో కాయలు పళ్ళుగా కనిపిస్తున్నాయి. సో అది కిరణ్ గారు, అయితే మనకి కన్వెన్షన్ లో వాలంటీర్స్ చాలా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంటారు. సో వాలంటీర్స్ గురించి అలాగే సభ్యుల గురించి ఒకసారి మా ప్రేక్షకులతో పంచుకోగలరా? తప్పకుండా అండి. ఇప్పుడు మన ఈ యొక్క కన్వెన్షన్ కి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ ఫౌండర్స్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. దాంట్లో శ్రీనివాస్ గనగోని గారు, ప్రదీప్ సాంబల గారు, జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత కన్వెన్షన్ కి ఒక కోర్ కమిటీ అంటూ ఉంటుంది. అంటే ఎందుకంటే ఈ కోర్ కమిటీనే ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా వాళ్ళే తీసుకుంటారు. అంటే దాంట్లో నేను, విజయ్, ఇట్లా మనం ప్రెసిడెంట్, మన కన్వీనర్, కోఆర్డినేటర్, కో కన్వీనర్లు, తర్వాత స్పిరిచువల్ డైరెక్టర్లు, మెంబర్షిప్ డైరెక్టర్లు, అట్లా స్పోర్ట్స్ డైరెక్టర్లు, తర్వాత ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్, వీళ్ళందరూ కూడా ఉండేది కన్వెన్షన్ కోర్ కమిటీ. మీరు ఈ కన్వెన్షన్ కోర్ కమిటీ మీరు చెప్తే నమ్మరు, గత 7-8 నెలల నుంచి ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మేము మీట్ అవుతాం. ప్రతిరోజు. ఈ యొక్క కన్వెన్షన్ కోర్ కమిటీ తర్వాత అడ్వైజర్లు ఉంటారు. అంటే ఏదైతే ఈ యొక్క కమిటీస్, ఇప్పుడు విజయ్ చెప్పిన 30 కమిటీస్ కి స్టార్టింగ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్, ఫుడ్ కానీ, హాస్పిటాలిటీ కానీ, లేకపోతే ఏవి కానీ, ఇట్లా మనకు బ్యాంక్వెట్ కానీ, ఇట్లా అన్ని కమిటీస్ కి వాళ్ళ చైర్లు, కోచైర్లు ఉంటారు. ఆ చైర్లు, కోచైర్లకు అడ్వైజర్లు కూడా ఉంటారు. అంటే అడ్వైజర్లు ఎవరైతే ఆల్రెడీ చాలా కన్వెన్షన్లలో పనిచేసి వాళ్ళకున్న మంచి అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అడ్వైజర్ల కింద ఉంటారు ఇక్కడ. సో ఆ కమిటీకి చైర్, కోచైర్, మెంబర్స్, తర్వాత వాళ్ళకి అడ్వైజర్లు అనేది చాలా ముఖ్యం. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళందరూ క్రాస్ కమిటీ మీటింగ్స్ పెట్టుకొని, ఇప్పుడు బ్యాంక్వెట్ ఉంది అనుకోండి, బ్యాంక్వెట్ విల్ వర్క్ విత్ కల్చరల్ టీమ్. ఎందుకంటే బ్యాంక్వెట్ నాట్ కల్చరల్ లో మనం పెట్టుకోవాలి కదా. అప్పుడు ఆ కల్చరల్ టీమ్ కి ఒక చైర్, కోచైర్ ఉంటారు. తర్వాత వాళ్ళు దే విల్ వర్క్ విత్ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ టీమ్. సో అట్లా ఈ క్రాస్ కమిటీ కోఆర్డినేషన్ ఎట్లయితే మన ఆఫీస్ లో స్క్రమ్ ఆఫ్ స్క్రమ్స్ అంటాం కదా, అలాగా స్క్రమ్ టీంలు వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని తర్వాత ఈ క్రాస్ కమిటీ మీటింగ్ లకు వచ్చి అందరితోటి సమన్వయం అయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకోవడానికి ఒక పెద్ద టీం అనమాట. సో ఆ తర్వాత వీళ్ళందరూ కూడా స్వచ్ఛంద సేవకులే. ప్రతి ఒక్కరు కూడా ఏమి నిస్వార్థంగా పనిచేసి ఈ యొక్క కన్వెన్షన్ ని చక్క అంటే సీమ్లెస్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రన్ చేద్దామనే మొత్తం ఈ వాలంటీర్స్ బట్టే మాకున్న బిఓడీస్ కానీ, హానరీ అడ్వైజర్స్ అందరూ కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి మనం ఈ రోజు ఏది విజయానికి సంకేతం పాడాము ఇప్పుడు ఆల్రెడీ. మనకు చాలా నమ్మకం ఉందండి మా టీం పైన. మాకున్నది వెరీ స్ట్రాంగ్ టీం ఇన్ మాట. చాలా గట్టిగా పనిచేస్తారు అందరు కూడా ఏం చెప్పినట్టు సంపూర్ణంగా పనిచేస్తారు. సంపూర్ణంగా నిస్వార్థంగా పనిచేసే టీమే మన మాట టీం. సూపర్. విజయ్ భాస్కర్ గారు, మేము ఇక్కడ USA లో మాట చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నాము. అలాగే ఇండియాలో కూడా మీరు చాలా చేశారు అనేసి మాకు తెలిసిందనమాట. ఒకసారి వాటి గురించి కూడా వివరించగలరా? మాట, సేవ, సంస్కృతి, సమానత్వంలో సేవ మొదటి పీఠం. సో మనం అలాంటి సేవా కార్యక్రమాలు మన అసోసియేషన్ లాంచ్ అయినప్పుడు కూడా ఫస్ట్ సేవా కార్యక్రమం ఇండియా నుంచే స్టార్ట్ చేసామండి, ఒక మెడికల్ క్యాంప్ నుంచి. సో మన రాష్ట్రాలకు, మన ఎక్కడైతే పుట్టి పెరిగామో మన భూమి నుంచే స్టార్ట్ చేసాం. అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అండ్ లాస్ట్ ఇయర్ మన శ్రీనివాస్ గనగోని గారు సో 9 days మెగా హెల్త్ క్యాంప్ చేశారండి. సో దాని తర్వాత మీ వివిధ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరు వెళ్ళి వాళ్ళ ఊర్లో ఎన్నో కార్యక్రమాలు, నేను పూడూరులో, అలాగే మొన్న రీసెంట్గా సో డిసెంబర్లో కిరణ్ గారు, నేను, శ్రీధర్ గారు లైక్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి దగ్గర ఒక 10 members అలా వెళ్ళి 11 places సో మనకు ఇప్పుడు సదాశివపేట, సంగారెడ్డి, వైజాగ్, విజయవాడ, గుంటూరు, వరంగల్, మహబూబ్నగర్, ఇలాగ 11 different places హైదరాబాద్లో ప్రతి చోట ఒక్కొక్క కార్యక్రమం చేయడం జరిగింది.
సో కొన్ని దగ్గర హెల్త్ క్యాంప్స్, కొన్ని దగ్గర మన డివైజ్, మన డిజేబుల్ కిడ్స్కి అందులకు సో వాళ్ళకు డివైజ్ స్టిక్స్ ఇవ్వడం జరిగింది, ఎలక్ట్రానికల్లీ గైడెడ్ డివైజెస్ అనమాట. సో అవి గొంతుంటే ఏదైనా ఉంటే ముందే బీప్ చేసి ఆరెంజ్ చేస్తారు, సౌండ్ చేస్తారు అనమాట, దానివల్ల వాళ్ళు నడవడానికి. అది కూడా మన తెలుగు వాళ్ళు, తెలుగు స్టూడెంట్స్ వాళ్ళు ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసిన డివైస్ అది. సో ఆ డివైజ్ని మనము ఆ రోజు 31st నైట్ కిరణ్ గారు మేమందరం అక్కడ ఉండి సో గవర్నర్ గారి చేతులతోటి ఫస్ట్ డే జనవరి 1st రోజు అవి అందించడం జరిగింది. సో 31st నైట్ అంతా మేము ప్లాన్లో చేస్తున్నాం, ఎప్పుడు ఎన్ని డివైజులు ఎక్కడికి వెళ్ళాలి అవన్నీ. అలాగే కొన్ని పిల్లలు ఈ మధ్య అందరూ ఫోన్లలో చూసుకోవడము, ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం అటు కాకుండా ఫ్యామిలీ ఉండి ఆడుకునే మన పాత ఏవైతే చెస్, క్యారమ్స్ ఉన్నాయో అవి ఒక 30 మండలాలని దత్తత తీసుకొని ఆ స్కూళ్ళకు అందించడం జరిగింది. సో వరంగల్ దగ్గర. సో అలాగే మనకు కొందరు అనాథ వాళ్లకు ఫుడ్ కానీ బ్లాంకెట్ డొనేషన్స్ కానీ అలాంటివి శిరీష గారు తాను చేయడం జరిగింది. అలాగే మన మిగతా దగ్గర కిరణ్ గారు ఒక 30 మంది డాక్టర్ని తీసుకొచ్చి మెగా హెల్త్ క్యాంప్ క్రియేట్ చేశారు. సో వాళ్ళ ఊర్లో మొత్తం అందరూ ఫిజిషియన్, గైనకాలజిస్టు, ఆర్థోపెడిజిస్టు, కార్డియాలజిస్టు అందరు డాక్టర్స్ అక్కడికి వచ్చేసి మొత్తం దగ్గర ఒక 1000 మంది పైగా అలాగా. అండ్ అలాగే శ్రీధర్ గారు కూడా ఇట్లా అందరూ. అండ్ కిరణ్ గారు ఇంకొకటి ఏంటంటే హెల్త్ కార్డ్స్ అనేది, మాట హెల్త్ కార్డ్స్ అనేది ఒకటి ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళు వెళ్తే 2-3 సార్లు అవుతుంది ఏదైనా సరే, డెంటల్ కానీ, ఐ కానీ, ఎనీ చెకప్ వెళ్తే హాస్పిటల్కి వెళ్తే 2 మనం అక్కడ చేసి వదిలేసినాం. ఇంతకుముందు సంపూర్ణం అంటున్నాం. సో సంపూర్ణానికి ఇదండి ఎక్స్ప్లెనేషన్. ఇంకా సో ఆ కార్డు తీసుకొని వెళ్తే ఓకే హాస్పిటల్కి ఫస్ట్ విజిట్ లో ఇది జరిగింది, సెకండ్ విజిట్, థర్డ్ విజిట్ ఇలాగా. అలా కాకుండా అన్ని మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం, 3 నెలల మందులు ఉచితంగా మాట తరపున ఇవ్వడం జరిగింది అనమాట. ఇదంతా ఏంటంటే టీము, ఎఫర్ట్, వర్క్, ప్లాన్, ఎగ్జిక్యూషన్ అంతా పక్కా ప్లాన్ చేసుకొని ఇవన్నీ చేసుకొని లాస్ట్ డే ఈ 11 కార్యక్రమాలు అని చెప్పాం కంటే వీటన్నిటికీ సత్కరించుకోవడానికి రవీంద్ర భారతిలో మెగా ఈవెంట్ ఒకటి పెట్టామన్నమాట. దానికి చాలా మంది పొలిటీషియన్స్, మదయాస్తి గారు కానీ వివిధ పార్టీల నుంచి ఆ రోజు వచ్చారు, వాళ్ళందరినీ సత్కరించుకోవడం జరిగింది. అలాగే ఈ డాక్టర్లు కానీ, స్వచ్ఛంద సేవ చేసిన ప్రతి ఒక్క అక్కడున్న లీడర్స్ వాళ్ళందరినీ కూడా అక్కడ సత్కరించుకోవడం జరిగింది. సో ఆ కార్యక్రమానికి కూడా మనకి ట్రమండస్ రెస్పాన్స్. సో అంత రవీంద్ర భారతిలో మొత్తము అంత హాల్ ప్యాక్ అయినట్టుగా ఇంతవరకు ఎప్పుడు లేదు. అలాంటిది అక్కడ రవీంద్ర భారతి మొత్తము ఫుల్ అయిపోయింది. సో దాన్ని కూడా మనకు రామాచారి గారి కిడ్స్ అక్కడ ఎంటర్టైన్మెంట్ కొన్ని, అలాగే అండ్ శ్రీనివాస్ గారు, లింగ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ కిడ్స్ కూడా రావడం, కొన్ని కల్చరల్ ఈవెంట్ చేయడము, సో ఎంటర్టైన్మెంట్, సత్కరించుకోవడము, వాళ్ళకు మన మాట తరఫున అభినందించడం, ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేసి ఎండ్ చేసి ఇక్కడికి వచ్చి మేము కన్వెన్షన్ మళ్ళీ ఇవన్నీ కార్యక్రమాలు స్టార్ట్ చేసాము. అది ఆ విధంగా సేవ. అంటే ఇప్పుడు ఈ 11 ప్లేసెస్ లో ఎక్కడైతే మేము కల్చర్ మనం కమ్యూనిటీ సర్వీసెస్ చేసాం కదండి, వాళ్ళందరినీ పిలుచుకొచ్చి ముగింపు కార్యక్రమం రవీంద్రభారతిలో. ఎందుకు అంటే వాళ్ళందరినీ సత్కరించుకుంటే వాళ్ళని చూసి ఇంకొక 10 మంది ముందుకు వస్తారు, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళు స్ఫూర్తి చెందుతారని మంచి ఉద్దేశంతో అట్లా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇంకా కొంత చేస్తారు కదండి. అందుకనమాట ఈవెంట్ చేసినారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అయితే కిరణ్ గారు, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారికి మన మాటా కన్వెన్షన్ ద్వారా మీరు ఇవ్వాలనుకునే సందేశం? తప్పకుండా అండి. నా తరఫున, మా బ్రదర్ విజయ్ తరఫున, అలాగే మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ఈ వేదిక ఆధారంగా మిమ్మల్ని అందరినీ కూడా మా మాటా కన్వెన్షన్ కి ఆహ్వానిస్తున్నామండి. జూన్ 19వ తారీఖు, 21వ తారీఖుల్లో మనకు ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్ లో ఎట్ ఓక్స్ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నాము. మీ అందరు కూడా ఆహ్వానితులే. ఆ రోజు ఎంచక్క తెలుగు వారి గుండె చప్పుడు మీరు వింటారు. వారి యొక్క ఎంచక్క అన్ని కార్యక్రమాలు, కల్చరల్ అంటే సాంస్కృతిక కార్యక్రమాలు, మన సాంప్రదాయబద్ధంగా మీకు అన్ని కార్యక్రమాలు మేము ముందు పెడతాము. ఎంచక్క సినీతారులు, పొలిటీషియన్స్, అలాగే మేము మాట్లాడుకున్న అన్ని రకాలైన కార్యక్రమాలు భోజనంతో సహా మీకు ఎంచక్క మీరు వచ్చి మంచి సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు. మీరు చేయాల్సింది ఒకటి, మీరు ఒకవేళ దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే convention.mataviewers.orgకి వెళ్ళి ఎంచక్క టికెట్లు కొనుక్కొని మీరు ఒక సభ్యుల కింద రావచ్చు. అంతేకాకుండా మీరు ఒకవేళ వెండర్ స్టాల్స్ పెట్టాలనుకుంటే మీరు మా convention.mataviewers.orgకి వెళ్ళి అక్కడ వెండర్ స్టాల్స్ కి ఇట్లా రిజిస్టర్ చేసుకోవాలి ఉంటుంది. ఒకవేళ మాకు స్పాన్సర్షిప్ లో సపోర్ట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. అది కూడా మా convention.mataviewers.orgలో ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఒకటే ఉంది. ఈ యొక్క తెలుగువారి పెళ్లికి, మన మాటా పెళ్లికి మీరు అందరు రండి. ఎంచక్క ఈ జగదేక కుటుంబంలో మన అందరు సభ్యులు రండి. మనం అందరం కలిసి ఈ యొక్క కన్వెన్షన్ విజయవంతం చేద్దాము.
నమస్కారం. థ్యాంక్ యూ కిరణ్ గారు అండ్ విజయభాస్కర్ గారు. మా షోకి వచ్చేసి చాలా విశేషాలు మాట కన్వెన్షన్ గురించి, అలాగే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి, సేవ సంస్కృతి సమానత్వాన్ని మీరు ఎలా ప్రతిబింబిస్తున్నారో ఈ విశేషాల గురించి పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.